పీసీ ఘోష్ కమిషన్ ముందటికి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లు రావాలని నోటీసులు ఇచ్చింది కదా ఆ నడుమ. ఇప్పటికే ఈటెల రాజేందర్ కమిషన్ ముందటికి పోయి వచ్చిండు. ఇగో ఇప్పుడు హరీష్ రావు కూడా కమిషన్ ముందటికి పోయిండు. ఇంకా ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం పా. జరిగింది తప్ప ఒప్ప, కాళేశ్వరం మీద అల్లింది కథల ఖచ్చితాల అనేది పక్కకు పెడితే కమిషన్ పిలిచినప్పుడు పోవాలి కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు కారు వేసుకొని బూరుగుల రామకృష్ణారావు భవన్కు బయలుదేరిండు. అంతకంటే ముందు ఇంటి నుంచి షురువైన హరీష్ రావుకు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు మంగళారతి పట్టి బొట్టు పెట్టి సాగనంపిండ్రు. కార్యకర్తలు జేజేలు కొట్టంగా అక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నాడు. ఇక హరీష్ రావు వస్తుంది కాబట్టి బీఆర్కే భవన్ కాడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఏడ ఏ తక్లీఫ్ కాకుండా చూసుకునే దానికి అడుగడుగున పోలీసులు ఉన్నారు. ఇక్కడ ఇట్లుంటే తెలంగాణ భవన్ కాడికి హరీష్ రావు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద జాతర తిరిగొచ్చిండ్రు. తెలంగాణ భవన్ సందు లేకుండా అయిందనుకో రాదుండ్రి. కమిషన్ కాడికి పోతున్న హరీష్ రావుకు కార్యకర్తలు జిందాబాద్లు కొట్టిండ్రు. ధైర్యం చెదరకుండా ఏం చెప్పదలుచుకున్నది గట్టిగా చెప్పుండ్రు అన్నట్టు చెప్పిర్రు. హరీష్ రావు కారు వేసుకొని బయలుదేరుతుంటే చూడుండ్రి ఎట్లా ట్రాఫిక్ నిలిచిపోయిందో. వందలాది కార్లు పెద్ద ర్యాలీ తీరుగా బయలుదేరినాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తునొచ్చి ఫుల్ జోస్తోని సాగనంపిండ్రు. ఇక కమిషన్ కాడికి పోయిన హరీష్ రావును 40 నిమిషాలకు ఎక్కువనే ప్రశ్నలు వేసిండ్రట. అన్నిటికీ సమాధానం చెప్పిన మాజీ మంత్రి బయటికి నవ్వుకుంటూ వచ్చిండు. ఇక తర్వాత కమిషన్ అడిగిన ప్రశ్నలు, తాను చెప్పిన సమాధానాలు ఎట్లున్నాయి అనేది మీడియాతో మాట్లాడుకుంటా చెప్పిండు. నివేదిక మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా తమ్మిడిహెట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకు అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు, సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేం చేయడం జరిగింది. నిన్న మొన్న ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పిండో అదే ముచ్చట కమిషన్కు చెప్పిండట. కాళేశ్వరం మీద వచ్చిన మాటలన్నీ అబద్ధాలే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండట. ఏదో అవినీతి జరిగిందని రాజకీయాల కోసం తప్పుడు ప్రచారం తప్ప ఇంకొకటి కాదన్నట్టు చెప్పిండట. ప్రాజెక్ట్ ఏంటిది, దాని ఫలితం ఏంటిది, ప్రభుత్వం చేస్తున్నది ఏంటిది అనేది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పిండట. మరి చూడాలి కాళేశ్వరం మీద వేసిన కమిషన్ ఏం చెప్తుందో. అర్జెంట్ అంటే చాలా అర్జెంటు. ఓ పాజిటివ్ రక్తం కావాలి అని బ్లడ్ బ్యాంకులు తిరుగుతారు. తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేస్తారు. పలానా మనిషి దావఖానలో సావు బతుకుల నడుమున్నాడు, ఓ పాజిటివ్ రక్తం కావాలి, మీరు ఓ పాజిటివ్ అయితే ప్లీజ్ ఈ నంబర్కు ఫోన్ చేసి పానం కాపాడుండ్రి ప్లీజ్ అని స్టేటస్లు పెడతారు. రక్తం కోసం పడరా అని పాటలు పాడుతుంటారు ఏదన్నా తక్లీఫ్ అయినప్పుడు. కానీ ముందు ముందు అసలు తక్లీఫ్ లేకుండా మంచి ఉపాయం చేసిండ్రట జపాన్ దేశపోలు. మరి అదేందో చూద్దాం పాండ్రి. పానాలు పోతాయని పరుగులు పెట్టుడు, రక్తం కోసం రందులు పెట్టుకునుడు, బ్లడ్ దొరకకపోతే గుడ్లు తెరుసుడే అనేది ఉండదన్నట్టు చేసిండ్రట జపాన్ దేశపోలు. కృత్రిమ రక్తాన్ని తయారు చేసుడు కానీ పెట్టిండ్రట. అంటే ల్యాబ్లల్లో మూలకాలకు ముడిపెట్టి ఒకదానికి ఇంకోటి కలిపి కెమికల్ బంధాలు బలపడేటట్టు రంగు, రుచి, చిక్కదనం అచ్చం రక్తం తీరే ఉండేటట్టు, లక్షణాలు, పనితనం పర్ఫెక్ట్గా రక్తం తిరగనే ఉండేటట్టు తయారు చేసిండ్రట. పరిశోధన చేసి పుట్టించిన రక్తం మంచిగా పనిచేస్తుందా అనే పరీక్షలు కూడా ఫలితాలు ఇచ్చినాయట. అయితే రక్తం గ్రూపులు ఎన్నుంటాయి, అన్ని తీర్ల రక్తాలను తయారు చేసుడు కాకుండా
ఎసోంటి రక్తం గ్రూప్ ఉన్నోళ్ళకైనా ఒక్క తీరు రక్తాన్ని ఎక్కించేటట్టు తయారు చేసిండ్రట. మంచిగున్నది కదా వాళ్ళు చేసిన ఉపాయము. మనిషికి సూది గుచ్చి రక్తం తీయకుండానే ఫలానా గ్రూప్ రక్తమే కావాలనని ఉరుకులు పరుగులు తీయకుండానే సరైన టైంకు సరిపోను రక్తం దొరకదో అనే టెన్షన్ పడకుండా జపాన్ దేశమోడు తయారు చేసే రక్తం మంచిగా పనిచేస్తుంది కావచ్చు కదా. మరి దాని పరిశోధనలు పూర్తయి మన దేశం దాకా ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ జపాన్ దేశపోడు తయారు చేసే కృత్రిమ రక్తంతో పోయే పానాలు ఆగబట్టొచ్చు. రక్తం దొరకక చచ్చిపోయింది అనేది లేకుంటుంటుంది. అంతేకాదు మనుషుల రక్తంతో వ్యాపారాలు చేసేటోళ్ళ బిజినెస్లు కూలిపోతాయి కావచ్చు. రక్తం గ్రూపులు ఏంటి అని పరీక్షలు చేసే అక్కరే లేకుండా ఆలస్యం లేకుండా ఎంబటే జపాన్ దేశపోల రక్తం ఎక్కిస్తే ఆశ లేని మనిషి లేచి కూర్చుంటాడు. మరి చూడాలి అసలు రక్తం మనకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది. అది పైసలు లేని వాళ్ళకి అందకుండా ఆకాశంలో ఉంటుందా లేకుంటే అందరి ప్రాణాలు కాపాడేటట్టు అందుబాటులోనే ఉంటుందా అనేది ముందే చూడాలిగా. ఏందో ఏమో.